జగన్ నెత్తిన పెట్టుకొని చూసుకున్నాడు. వెన్నుపోటుకి సిద్ధమయ్యాడు. వైఎస్ జగన్ కు నమ్మిన బంటులా ఉండి పార్టీలో కీలక పదవులు అనుభవించిన ఒక నాయకుడు వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచి చాలా కాలమే అయినా జగన్ దయతో పదవులకు మాత్రం డోకా లేకుండా రాజభోగాలు అనుభవించిన ఆ పెద్ద మనిషి ఇప్పుడు జగన్ కు జలకివ్వడం ఖాయంగా కనిపిస్తుంది. వెనుకబడిన బీసీ వర్గానికి చెందిన ఆ నాయకుడికి రాజ్యసభ సీటు ఇచ్చినా కృతజ్ఞత చూపడం లేదు. తెలుగుదేశం పార్టీకి రాజ్యసభ సీటును అమ్ముకోవడానికి సిద్ధపడిపోయాడు. రాజ్యసభకు రాజీనామా చేస్తే చంద్రబాబు ఆ సీటును కనీసం 200 కోట్ల రూపాయలకు ఒక పారిశ్రామికవేత్తకు ఇవ్వడానికి బేరం ఫిక్స్ అయిపోయాడు. అందుకోసం జగన్ కి నమ్మిన బంటులా ఉండే ఆ పెద్ద మనిషికి గాలం వేశారు. రాజ్యసభ సీటుకు బదులుగా ఎమ్మెల్సీ ఇచ్చి రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటానని మాటివ్వడంతో ఎగిరి గంటేసినట్టు సమాచారం. రాజ్యసభలో ఎంపీగా ఉండి ఢిల్లీలో మనం పీకేది మాత్రం ఏముంటుందని భావించాడట ఆ మహానుభావుడు. వైఎస్ఆర్ కి నమ్మిన వ్యక్తిగా ఉండి ఆయన మరణానంతరం జైలుకు వెళ్ళొచ్చిన ఆ నాయకుడికి వైఎస్ జగన్ కూడా మంచి ప్రయారిటీ ఇచ్చాడు. 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ హవా కొనసాగినా ఆ మహానుభావుడు మాత్రం ఓటమి చవి చూశాడు. వడ్డించేవాడు మనవాడైతే అనే సామెత చెందాన జగన్ ముఖ్యమంత్రి కావడంతో ఓడిపోయినప్పటికీ ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశాడు. తనతో పాటు జైలు జీవితం అనుభవించాడన్న కారణంతో జగన్ ఆయనకు ఓడిపోయినా గెలిచిన ఎమ్మెల్యేలకు మించి గౌరవం ఇచ్చేవాడు. ఆ తదనంతర కాలంలో ఆయన్ను ఎమ్మెల్సీ నుంచి తప్పించి అంతకన్నా గొప్పదైన రాజ్యసభ ఎంపీని చేసి ఢిల్లీలో కూర్చోబెట్టాడు. సాధారణంగా బహిరంగ మార్కెట్లో ఒక రాజ్యసభ సీటు విలువ కనీసం 150 నుంచి 200 కోట్లు ఉంటుంది. జగన్ ను రాజ్యసభ సీటు కోసం చాలా మంది పారిశ్రామికవేత్తలు అప్రోచ్ అయ్యారు. 100 కోట్లు పార్టీ ఫండ్ ఇస్తామని ఆశ చూపారు. ఆయన జగన్ లొంగకపోవడం గమనార్హం. వెనుకబడిన మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినా తన కోసం నమ్మకంగా ఉన్నాడని జగన్ ఆయన్ను అందలమెక్కించాడు. గెలవకపోయినా పదవులు ఇచ్చి సత్కరించాడు. ఇంత గౌరవం ఇచ్చిన ఆయన మాత్రం ఒక్కసారి పార్టీ ఓడిపోగానే తన దారి చూసుకుంటున్నాడు. పదవుల కోసం పక్క చూపులు చూస్తున్నాడు. పదవులు మాత్రం ఊరికే వస్తాయా? పైగా చేరేది తెలుగుదేశం పార్టీలో. మరిక చూసుకోండి, జగన్ను తిట్టించడానికి మరో కొత్త ఆయుధానికి పదును పెడుతున్నట్లుగానే భావించాలి. పదవులు తీసుకొని జగన్ను తిట్టకుండా ఉండే పనైతే ఆ పార్టీలో ఎందుకు చేర్చుకుంటారు? పైగా జగన్ కు ఆత్మీయుడిగా మెలిగిన వ్యక్తితో తిట్టిస్తేనే కదా వైసీపీ పార్టీ కార్యకర్తలు కుంగిపోయేది. జగన్ ఆత్మస్థైర్యం దెబ్బతీయాలన్నా, ఆయన్ను మానసికంగా దెబ్బతీయాలన్నా ఆత్మీయులను చేరదీసి వారితోనే తిట్టిస్తే సరి. పదవులు ఇచ్చి పడేస్తే వాళ్ళలో వారే తన్నుకు చేస్తారనేది ఫిలాసఫీ. ఇప్పుడు ఈ మహానుభావుడి విషయంలోనూ అదే జరగబోతోంది. 2014లో 23 మంది ఎమ్మెల్యేలను 3 ఎంపీలు పార్టీలు మారినా ఏమాత్రం తొనకని జగన్ 5 ఏళ్లలో చంద్రబాబు ప్రభుత్వంపై ఒక రకమైన యుద్ధమే చేశాడు. 2019లో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చాడు. అలాంటిది ఒకసారి ఓడిపోయినంత మాత్రాన జగన్ ఆగిపోతాడని అనుకోవడం అవివేకమే అవుతుంది. తాను ఎక్కి వచ్చిన మెట్లు మళ్ళీ ఎక్కడానికి ఆయనకు పెద్ద కష్టమే కాదు. కాకపోతే దెబ్బతిన్న పులిలా సమయం సందర్భంగా వేచి చూస్తున్నాడని కూటమి పార్టీ నాయకులకు కూడా తెలుసు. జగన్ క్యాలిబర్ ఏంటో మంత్రి పదవి కోసం పార్టీ మారాలని తహతహలాడుతున్న ఆ పెద్ద మనిషికి ఇంకా ఎక్కువ తెలుసు.